ఒకప్పుడు ఇండియాలో వజ్రాలు కిలోల్లో అమ్మేవారు అంటే విన్నాం. ఒకప్పుడు ఇండియాలో $1 ఈక్వల్స్ టు 60 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే డాలర్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో 90 దగ్గరగా ఉంది. ఈ కరెన్సీ వాల్యూ తగ్గడానికి ఎవరు కారణం, ఏ ఫ్యాక్టర్స్ కరెన్సీ వాల్యూని డిసైడ్ చేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ కరెన్సీ వాల్యూని ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం. కరెన్సీ వాల్యూ అంటే అది ఒక ప్రైస్ లాగా కన్సిడర్ చేస్తే, ఒక ప్రోడక్ట్కి ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారో సేమ్ రూల్ కరెన్సీకి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ప్రోడక్ట్ సప్లై ఎక్కువగా ఉంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది, అలాగే దాని ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. అదే ఆ ప్రోడక్ట్ తక్కువ సప్లై ఉంటే డిమాండ్ ఎక్కువగా ఉండి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సేమ్ రూల్ కరెన్సీ మార్కెట్లో అప్లై అవుతుంది. మన రూపీని యుఎస్ డాలర్తో కంపేర్ చేస్తే ఇండియాకి డాలర్ రిక్వైర్మెంట్ ఎక్కువ, ఎందుకంటే ఈ ఆయిల్ ఇంపోర్ట్స్, ఫారిన్ పేమెంట్స్ వల్ల. అప్పుడు డాలర్కి డిమాండ్ పెరిగిపోతుంది. అయితే డాలర్కి డిమాండ్ పెరిగిన ప్రతిసారి ఇండియన్ రూపీ వీకెన్ అవ్వచ్చు, కానీ ఇండియాకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్, క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఎక్కువ అయితే రూపీ స్టేబుల్ ఆర్ స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మన కంట్రీ ఇంపోర్ట్ హెవీ ఎకానమీ, అంటే మనం చాలా ఐటమ్స్ అవుట్ సైడ్ నుండే కొనాలి, లైక్ క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్, గోల్డ్, మెషినరీ. వీటికి కరెన్సీ డాలర్లోనే పే చేయాలి. సో ఆటోమేటికల్లీ ఇండియాకి డాలర్ డిమాండ్ ఎక్కువ. ఇంపోర్ట్స్ పెరిగితే, ఎస్పెషల్లీ ఆయిల్ ప్రైస్ గ్లోబల్గా పెరిగినప్పుడు ఇండియాకి ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. డాలర్స్కి కావాల్సిన అమౌంట్ కూడా ఎక్కువ. అప్పుడే రూపీ వాల్యూ మీద ప్రెషర్ పడుతుంది. దీనివల్ల రూపీ వాల్యూ వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకో సైడ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ స్లో ఉంటే ట్రేడ్ డిఫిక్ట్ పెరుగుతుంది. ట్రేడ్ డిఫిక్ట్ అంటే ఇండియా బాగా ఇంపోర్ట్ చేసుకొని తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, అంటే కంట్రీ నుండి కరెన్సీ బయటకి ఎక్కువగా వెళ్తుంది కానీ లోపలికి తక్కువ వస్తుంది. ఇక్కడ రూపీ కరెన్సీ మార్కెట్లో ఎక్కువ అయిపోతుంది, సో డిమాండ్ తక్కువ. అలాగే డాలర్ సప్లై మార్కెట్లో తక్కువ ఉంటుంది, సో దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మన కంట్రీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఎకానమీ, అంటే మనం ఫారిన్ ప్రొడక్ట్స్ పై ఎక్కువ ఆధారపడతాం. సో మన రూపీ వాల్యూ అలా తగ్గుతుంది. ఇండియన్ ఎకానమీ అనేది లోకల్ ఫ్యాక్టర్స్తో మాత్రమే రన్ అవ్వదు. గ్లోబల్ వరల్డ్లో జరిగే ఈవెంట్స్ మన కరెన్సీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తాయి. రీసెంట్ ఇయర్స్లో యుఎస్ డాలర్ స్ట్రెంగ్త్ పెరిగింది. డాలర్ అనే కరెన్సీ చాలా మంది ఇన్వెస్టర్స్కి సేఫ్ హెవెన్, అంటే వరల్డ్లో అన్సర్టినిటీ పెరిగితే ఇన్వెస్టర్స్ మనీ యుఎస్ డాలర్కి షిఫ్ట్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ రైజ్ అవుతే రూపీ, యెన్, యూరో లాంటి కరెన్సీస్ ఆటోమేటికల్లీ వీకెన్ అవుతాయి. గ్లోబల్ అన్సర్టినిటీ అంటే వార్స్, జియోపాలిటికల్ టెన్షన్, ఫైనాన్షియల్ క్రైసిస్, కోవిడ్ టైప్ ఈవెంట్స్. ఇవి వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్కి రిస్క్ అనిపిస్తుంది. సో మనీ యుఎస్ లాంటి సేఫ్ మార్కెట్స్కి మైగ్రేట్ అవుతుంది. ఆ మనీ అవుట్ఫ్లో వల్ల రూపీ మీద అడిషనల్ ప్రెషర్ పడుతుంది. ఇండియాలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాకి ఇన్వెస్ట్ చేస్తే డాలర్స్ వస్తాయి, రూపీకి స్ట్రెంగ్త్ వస్తుంది. బట్ గ్లోబల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్వెస్టర్స్ మనీ తీసుకొని యుఎస్ మార్కెట్ ఆర్ సేఫర్ మార్కెట్కి వెళ్తే రూపీ మీద హ్యూజ్ ప్రెషర్ పడుతుంది. 2025లో చాలా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అవుట్ఫ్లోస్ జరిగాయి. అది రూపీ డ్రాప్కి మెయిన్ రీజన్. పొలిటీషియన్ డెసిషన్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ కూడా రూపీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో రిఫార్మ్స్ లైక్ మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ బిజినెస్, వీటి వల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, విచ్ మీన్స్ మోర్ డాలర్ ఇన్ఫ్లో, లెస్ ఇంపోర్ట్ డిపెండెన్స్. అప్పుడు రూపీ స్టేబుల్గా మరియు స్ట్రాంగ్గా అవుతుంది. అలానే గవర్నమెంట్ హెవీ సబ్సిడీస్, హై ఇంపోర్ట్ డిపెండెన్స్ లైక్ ఆయిల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, హై ఫారిన్ లోన్స్ తీసుకుంటే అది డాలర్ డిమాండ్ని పెంచుతుంది. అప్పుడు రూపీ వాల్యూ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో పొలిటీషియన్స్ డిసిషన్ అనేది కరెన్సీపై ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ చేస్తుందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, రూపీ వీక్ అయిందంటే అది కేవలం పొలిటీషియన్స్ మిస్టేక్ వల్ల కాదు, అది గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ వల్ల. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాలెడ్జ్ని పంచుకోండి. థ్యాంక్ యూ.